కాకినాడ రూరల్ పండూరు గ్రామంలో పీబీసీ-1, పీబీసీ-2 పరిధిలో 35 లక్షల నిధులతో కాలువ పూడికతీత పనులను ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, నీటి సంఘం అధ్యక్షులు నాగశెట్టి అమ్మరాజు ఆధ్వర్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూడికతీత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం జన సైనికులతో కాలువ పూడికలను తీయించడం జరిగిందని, ఇప్పుడు ప్రభుత్వమే చేస్తుందని అన్నారు. వచ్చే వర్షాకాలం దృష్ట్యా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు నందిపటి సత్యబాబు మాట్లాడుతూ గ్రామంలో మామిడి తాండ్ర ఫ్యాక్టరీ పొలాల మధ్యన ఉండడం వలన పంటలు సరిగ్గా పండడం లేదని, రాబడి రావడం లేదని ఎమ్మెల్యేకి తెలియజేశారు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు, కార్యదర్శి ప్రసాద్ చౌదరి, వీఆర్ఓ సత్యనారాయణ, గ్రామస్తులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. తొక్క తీయండి సార్, తొక్క పగలదు, తొక్క తీయట్లేదు సరిగ్గా ఆడలు బాగా పడతారు తెలుసు కదా. ఆగండి ఆగండి ఈరోజు పీబీసీ-1, పీబీసీ-2 పరిధిలో పండూరు గ్రామంలో మండలాధ్యక్షులు, అలాగే సర్పంచ్ గారు, నీటి సంఘం అధ్యక్షులు, ఎంపీడీసీలు, ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులు, రైతులు అందరి యొక్క సమక్షంలో ఇవాళ ఈ టైల్ ఎండ్ ఉన్నటువంటి ఈ కాలువ పేరు ఏంటండి, జట్టు కాలువ మీద తోవడం జరుగుతూ ఉంది. పీబీసీ-1, 2లో కలిపి సుమారు 6 వర్కులు పెట్టడం జరిగిందండి. అయితే ఊహించిన దానికన్నా ఎస్టిమేట్ల కన్నా 35 లక్షలు పెట్టి పూడికి తీయడం కార్యక్రమం పెట్టడం జరిగింది. ఊహించిన దానికన్నా కొంచెం ఎక్కువగానే కనపడతా ఉంది తవ్వాల్సిన ఇది. కానీ మ్యాక్సిమం ఇతర పెద్దలందరి సహకారాలతోటి చివరికల్లా టైల్ ఎండ్ దాకా కూడా కాళ్ళ పూర్తి చేయడం జరుగుతుంది. గత సంవత్సరం లాగే ఇప్పుడు కూడా గత సంవత్సరం జన సైనికులు, ఇతర పెద్దలు అందరూ సొంత నిధులతో చేయడం జరిగింది. ఈసారి గవర్నమెంట్ నిధులతో చేస్తా ఉన్నాం. అట్లాగే గత 5 సంవత్సరాలుగా ఈ కాలువల మీద అంత తగిన శ్రద్ధ ప్రతి చోట కూడా యూనివర్సల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడ కూడా డ్రైన్ల మీద కానీ కాలువల మీద కూడా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల నీరు కిందకు దిగిపోవడం, అతి వర్షాలు కురిసినప్పుడు మునిగిపోవడం, అలాగే కరువు వచ్చినప్పుడు చివరి ఎకరం దాకా నీరు రాకపోవడం జరుగుతూ ఉంది. కానీ గత సంవత్సరం ఇరిగేషన్ మీద పెట్టిన శ్రద్ధ వల్ల ఖచ్చితంగా ప్రతి ఆఖరి సెంటు దాకా కూడా తడపడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క ఎకరం కూడా ములగకుండా సాగు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం అధిక దిగుబడి రావడం జరిగింది. రైతుకి టైంకి డబ్బులు ఇవ్వడం జరిగింది అనే ఈ కార్యక్రమం మీద చాలా గర్వంగా నేను ఎన్డీఏ కూటమి తరపున చాలా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. అట్లాగే ఈ కాలం మీద ఉన్న రైతులందరినీ కూడా ఈ పని జరిగే టైంలో కొంచెం సానుకూలంగా అందరూ మద్దతు ఇచ్చి దగ్గరుండి కలిసి పనిచేసి మన ముంపు లేకుండా చేసుకుని దాని మీద శ్రద్ధ పెట్టవలసింది కోరుతున్నాను. ఎందుకంటే ఈ కాలాలు తవ్వితే 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి కాలాలు తవ్వినప్పుడు ఖచ్చితంగా దాని మీద అరటి మొక్క వేసుకుని, చెట్టు వేసుకుని, తడి వేసుకుని ఎవరో ఒకళ్ళు వాటి మీద ఆధారపడి ఉంటారు. కానీ
చట్ట ప్రకారం రూల్ ప్రకారం తవ్వుకుంటూ వెళ్ళినప్పుడు చిన్న చిన్న వివాదాలు వస్తే పెద్దలు కొంచెం అందరూ కూర్చుని దాన్ని సరిచేసి ముందుకు తీసుకెళ్ళి ఈ కాలం పూర్తి చేసిందిగా కోరుతాం. సార్ ఎంత నిధులు విడుదలయ్యాయి సార్ దీనికి సంబంధించి? మళ్ళీ ఈ 6 వర్కులకు కానీ 35 లక్షలు ఉంది, కానీ 35 లక్షలు సరిపోవు. కానీ పూర్తయ్యేదాకా చేసి ప్రత్యేక నిధుల గురించి ఇరిగేషన్ మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి. పని అయితే మటుకు పూర్తి చేయడం జరుగుతుంది. పూర్తిగా నీరు ముప్పులు ఈ గ్రామానికి ముప్పు రాకుండా చెప్తా ఉన్నారు. స్లూయిస్ కూడా కొంచెం ఇబ్బందిలో ఉంది అక్కడ. దానికి కూడా ఎస్టిమేషన్ చెప్పాము. దారిలో కల్వర్ట్ ఒకటి ఉంది, దానికి ఎస్టిమేషన్ చేసాను, సర్పంచ్ గారు చెప్పారు. అలాగే ఈ స్లూయిస్ గురించి ఎవరు చెప్పారు? అంకుల్ వెంకన్న గారు చెప్పారు. దానికి ఎస్టిమేషన్ వేయమని చెప్పాం. ఇప్పుడే మొన్న కరపమండలో ఒక స్లూయిస్ చేసాం. దాని ప్రకారం ఎస్టిమేషన్ చేసి ఏదో కంపెనీలో ఎవరినో అడిగి ఈ రోజు అయితే ఇరిగేషన్ ఫండ్స్ లేవు కాబట్టి ఎవరో ఒకరిని అడిగి దాన్ని సూక్ష్మలో దాని మీద లాభాపేక్ష లేనటువంటి వాళ్ళు ఎవరినో నియమించి దాన్ని చేస్తాం. ఎంత దూరం సార్? దూరం ఎంత దూరం? ఈ కాలువ ఎంత వరకు తవ్వుతారండి? ఇది కాలం తమ్మవరం చేయలేండి అండి. అంటే మన ఆ చైనేజ్ కి ఈ చైనేజ్ కి తేడా ఉంటది కాబట్టి ఆ చైనేజ్ ఇరిగేషన్ భాషలో ఇరిగేషన్ వాళ్ళు చెప్పగలుగుతారా ఆ కొలతలు.